పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. వాహనదారులకు ఇంధన సంస్థలు షాక్ ఇచ్చాయి. లీటర్ పెట్రోల్ పై ₹29 పెరగగా డీజిల్ 97 పెరిగింది. నెల రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇది రెండోసారి. నోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్న ప్రజల నెత్తిన పెట్రోల్ బాంబు పడింది. సబ్సిడీ సిలిండర్లపై కూడా ₹2 పెంచారు. పెరిగిన పెట్రోల్ ధరలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేత్ర లైవ్ లో అందిస్తారు. నేత్ర, ఏమంటున్నారు ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు సంబంధించి? స్వేచ్ఛ కొత్త ఏడాది పెట్రోల్ వార్తతో ప్రజల్ని పలకరించిందని చెప్పాలి. బికాజ్ చమురు సంస్థలు తీసుకున్న డెసిషన్తో లీటర్ పెట్రోల్ ధర మీరు అన్నట్టు ₹29 పెరిగింది. అలాగే డీజిల్ 97 పెరిగింది. అండ్ ప్రజలు మాత్రం కొంత అసంతృప్తితోనే ఉన్నారు. బికాజ్ నెల రోజుల్లో అండ్ చాలా షార్ట్ గ్యాప్లో 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. అండ్ 15 days గ్యాప్లోనే ఇది రెండోసారి పెట్రోల్ ధరలు పెరగడం. మనం ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. అండ్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వినియోగదారులు కూడా వెయిట్ చేస్తున్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఏమంటే 15 days గ్యాప్లో ఇది సెకండ్ టైం పెట్రోల్ రేట్స్ పెరగడం. సో నైట్ నుంచి పెట్రోల్ పెరిగిన రేట్స్ అమల్లోకి వచ్చాయి. సో మీకు ఎట్లాంటి ఎఫెక్ట్ ఉందండి యాక్చువల్గా పెట్రోల్ ధరలు పెరగడంపై మీరు ఏమంటారు? నాకు తెలియదండి, నేను ఏం చూడను అవన్నీ. నాకు బండి అవసరం. పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా మీకు ఏం పెద్ద ఎఫెక్ట్ అనిపించదా ఎప్పుడు? ఓకే, మీరు మామూలుగా ఎంత కొట్టించుకుంటున్నారు? బండి నాది కూడా కాదు, నా దగ్గర బండి లేదు. సో మీరండి, అంటే పెట్రోల్ ధరలు నైట్ నుంచి పెరిగాయి కదా, మీకు ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంది? 15 daysలో ఇది సెకండ్ టైం పెరగటం. అది మేడం తగ్గిస్తా అని చెప్పారు కదా మేడం, జనవరి నుంచి తగ్గిస్తా అని చెప్పారు. మరి అది తగ్గియడం మాకు కూడా తెలియదు. మరి రానున్న కాలం తగ్గియాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. దానికి పెట్రోల్ రేటు మాకు కూడా ఇబ్బంది అవుతున్నది. నిరుపేద వల్ల మేము కొట్టుకోవాలంటే బంకులకు ఆ కార్డులు కూడా ఇప్పుడు కూడా పెట్టారు. దానివల్ల మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది దానివల్ల సమస్య చాలా, ఇప్పుడు డబ్బులు మార్చారు కదా, దానివల్ల చాలా సమస్య అవుతుంది మాకు. రానున్న కాలంలో ఇప్పుడు ఇబ్బంది, ఏదైనా చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. కార్డులు పెట్టి మామూలుగా ఎంత పెట్రోల్ వాడుతూ ఉంటారు? ఎంత యూసేజ్? మామూలుగా మినిమం నేను ₹1000 పెట్రోల్ వాడుతున్నాను. నెలకు వచ్చేసి ₹1000 పెట్రోల్ ఖర్చు అవుతుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. రేట్లు చాలా పెరిగి డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెరగడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని కొద్దిగా సమస్యని తగ్గించాలని మోడీ గారు తగ్గిస్తానని చెప్పారు అన్నిటి రేట్లు, మళ్ళీ పెంచారు. దానికి కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఇది ఇప్పుడు కాకపోయినా లాంగ్ టైంలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది. బికాస్ కొన్ని రోజులకు మనం చూసుకుంటే పెట్రోల్ మీద ఇంత ఖర్చు పెడుతున్నామా అని అనిపిస్తుంది. అండ్ వరుసగా పెట్రోల్ రేట్స్ అన్నది పెరగడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైజెస్ ఎఫెక్ట్తో ఇక్కడ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయని చెప్పాలి. సో మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, పెట్రోల్ ధరలు పెరగడంపై మీరు ఏమంటారండి? మేమేమంటాం, మీరు ఏదంటే అదే. ఓకే, అంటే మీరు జనరల్గా మీకు ఎంత యూసేజ్ ఉంటుందండి పెట్రోల్ మంత్లీ మీరు ఎంత వాడుతుంటారు జనరల్గా? తక్కువలేండి వాడేది, ఒక బండే కాబట్టి తక్కువ వాడతాం. సో అది అంటే చాలామందికి ఇది ఇప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది అన్న అభిప్రాయం వాళ్ళలో కనిపించట్లేదు. బికాస్ లాంగ్ టైంలో ఈ ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. లీటర్కి మనం ఒక 10 years బ్యాక్ ఎంత కొట్టించుకున్నాం, ఇప్పుడు ఎంత కొట్టించుకుంటున్నాం అని ఆలోచిస్తే మాత్రం చాలా తీవ్రంగా ఈ ఎఫెక్ట్ ఉంటుందని మనం చెప్పుకోవాలి. అండ్ వరుసగా ఇది పెరుగుతూ పోతోంది. ఇది 15 daysలోనే ఇది సెకండ్ టైం. ఆ నెల రోజుల వ్యవధిలోనే ఇది దాదాపు 3 times పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పాలి. మనతో ఇంకొంతమంది ఉన్నారు. ఏమంటే నైట్ నుంచి పెట్రోల్ ధరలు పెరిగాయి. సో మీకు ఎట్లాంటి ఎఫెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు? ఏమంటారు పెట్రోల్ ధరలు పెరగడం? అండ్ వరుసగా ఇది 15 daysలో 2 times పెరిగింది. చాలా వరకు అది ఇబ్బందే ఉంది మేడం, చాలా వరకు అది ఇబ్బందే ఉంది. రోజు పెరుగుతూనే ఉన్నాయి పెట్రోల్ ధరలు అయితే మామూలుగా. మళ్ళీ ఈరోజు పెరిగిందంటే మళ్ళీ బాధాకరమే కదా చెప్తున్నాం. సో అది చాలా వరకు ఇబ్బందిగానే ఉంది అని ప్రజలు కూడా ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. అండ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. బికాజ్ ఈ ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైజెస్ వల్ల దీని మీద తీవ్రంగా ఎఫెక్ట్ కనిపిస్తోంది. సో పెట్రోల్ ధరలు పెరగటం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. ఓ టు యూ స్వేచ్ఛ. రైట్, థ్యాంక్ యూ నేత్ర.